మామూలుగా మనకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి చాలా రవాణా సదుపాయాలే ఉంటాయి. కానీ కొంచెం ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఎవరైనా ఇమ్మీడియేట్‌గా వెళ్ళాలి అంటే ఇప్పుడు రైళ్లల్లో, బస్సుల్లో వెళ్ళేవాళ్ళు కాకుండా చాలామంది సొంత వెహికల్స్ వెళ్తా ఉంటారు. లేదు వాళ్ళు ఏం చేస్తారు, టాక్సీల్లోనో ఇమ్మీడియేట్‌గా వెళ్ళాలి అనుకుంటే అటువంటి వాటిలో వెళ్తా ఉంటారు. ఇప్పుడు అలాగే ఎయిర్ టాక్సీలు అంటే హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది త్వరలో ప్రవేశపెట్టబోతోంది. ఒక రకంగా దీన్ని హెలి పర్యాటకం అంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 3 ప్రాంతాలను అయితే ఎంపిక చేశారు. ఆ 3 ప్రాంతాల్లో ఈ హెలికాప్టర్ ప్రయాణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా త్వరలోనే దీనికి సంబంధించి ప్రయోగాత్మకంగా మొదలు పెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే హెలికాప్టర్లు నడిపేలా ఏజెన్సీలను అయితే ఆహ్వానిస్తుంది. వీటి నుంచి వచ్చే ప్రతిపాదనలపై ఎక్కడెక్కడ హెలీప్యాడ్లు ఏర్పాటు చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ హెలి పర్యాటకం ఇప్పటికే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇది ఉంటుంది. ప్రధానంగా విశాఖపట్నం, మచిలీపట్నం, అలాగే అరకు ఉత్సవాల్లో ఇటువంటి చోట్ల ప్రైవేట్ ఏజెన్సీలతో వీటిని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు నిరంతరం హెలికాప్టర్లు అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్లు ఇక్కడ కీలకమైన అంశం విజయవాడ నుంచి శ్రీశైలం, అలాగే హైదరాబాద్ నుంచి శ్రీశైలం, అలాగే అరకు నుంచి విశాఖపట్నం, అలాగే అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ 3 ప్రాంతాల్లో ఇప్పుడు హెలికాప్టర్లు నడపాలి అనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తోందట. విజయవాడ, హైదరాబాద్ నుంచి రోజు వేల మంది శ్రీశైలం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 2 వైపులా అటు ఇటు కూడా హెలికాప్టర్ సేవలు ప్రవేశపెడితే గిరాకీ ఉంటుంది అనేది అధికారులు భావిస్తున్నారు. అంటే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా 3 చోట్ల నుంచి ప్రైవేట్ ఏజెన్సీలు హెలికాప్టర్లు నడిపేందుకు ముందుకొస్తే గనక విజయవాడ, అలాగే విశాఖపట్నం, శ్రీశైలం, అరకులో మినీ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తారట. విమానాశ్రయాల్లో ఉండే దాదాపు అన్ని సదుపాయాలు కూడా వీటిలో కల్పించబోతున్నారు. హెలి పర్యాటకం అభివృద్ధికి అనేక రాష్ట్రాల నుంచి ఇదే విధానం అమలు చేస్తున్నాయి. అనేక రాష్ట్రాలు ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించిన చోట ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన చాపర్ ఏజెన్సీలు హెలికాప్టర్లు అయితే నడుపుతున్నాయి. నిజంగా ఈ సేవలు అందుబాటులోకి వస్తే త్వరలో అందరికీ ఒక కొత్త వెసులుబాటు. అంటే హెలికాప్టర్ ప్రయాణం అంటే తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు, ఎలాంటి రద్దీ ఉండదు, ఇబ్బంది ఉండదు. అలాగే హెలికాప్టర్లో ప్రయాణం చేసిన అనుభూతి కూడా ఉంటుంది.